10,000 రూపాయలకు మంచి రూమ్ కావాలా? అడ్రస్ ప్రూఫ్లు అవసరం లేదు. ఎలాంటి పోలీస్ తనిఖీలు ఉండవు. కానీ కాస్త అదనంగా ఖర్చు అవుతుంది. సకల సౌకర్యాలు మేము కల్పిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రంలో సాగుతున్న ఇది. దీని కారణంగానే ఓ మహిళ దారుణ హత్యకు సంబంధించి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోతున్నారు పోలీసులు. భద్రాద్రి రామయ్య సన్నిధికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో భద్రాచలంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో లాడ్జులకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఏమాత్రం నిబంధనలు పాటించకుండా ఇళ్లనే లాడ్జులుగా మార్చి గదుల్ని ఇక్కడ అద్దెకిస్తున్నారు. భద్రాచలంలోనూ ఇలాంటి లాడ్జులున్నాయి. ఇక పుణ్యం కోసం వచ్చేవారిని పక్కన పెడితే వారిలో కొంతమంది పాపాత్ములు కూడా ఉంటున్నారు. అలాంటి వారి కోసమే ఇక్కడ కొన్ని వసతి గృహాలు పుట్టుకొచ్చాయి. ఎలాంటి ఐడి ప్రూఫ్ల అవసరం ఉండదు. తప్పుడు చిరునామాలు రాస్తారు. పోలీసులు కూడా ఆ వైపు కన్నెత్తి చూడరు. అయితే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతూ అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా భద్రాచలంలోని ఓ లాడ్జిలో మహిళను కిరాతకంగా హత్య చేశారు. తీరా చూశాక వారు ఎవరన్న వివరాలు ఎక్కడా లేవు. రామాలయానికి వెళ్లేదారిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఈ హత్య జరిగింది. గతంలో కూడా బంగారం కోసం ఓ వృద్ధురాల్ని హత్య చేసి పారిపోయారు. ప్రధానంగా భద్రాచలం 3 రాష్ట్రాల కూడలిలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తుంటారు. అయితే వచ్చేవారు భక్తుల, మావోయిస్టుల, మరొకరా అన్నది ఎవరూ చెప్పలేరు. దీంతో ఇలా అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకి భద్రాచలం టెంపుల్ చుట్టూ ఇవాళ నిలయం అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం స్పందించాలి. భద్రాచలం రామాలయాల చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కాపాడాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలి. వచ్చేటటువంటి యాత్రికులు కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. 200కి 300 రూపాయలకి ఇచ్చి గంటకి మరి ఇట్లా పబ్బం గడుపుకుంటారు యజమానులు. ఇది తక్షణమే అధికారులు స్పందించాలి. అలాగే పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దీని మీద తక్షణమే ఎవరైతే లాడ్జీలు నడుపుతారో రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన శిక్షలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. సాధారణంగా లాడ్జిలో రూమ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు గాని మరేదైనా గుర్తింపు కార్డు గాని చూపించాలి. దాని ఆధారంగా వారి పేరు, చిరునామా వివరాలు రాస్తారు. అలాగే సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం అదేమీ ఉండవు. అందుకే అసాంఘిక కార్యకలాపాలతో పాటు అప్పుడప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా పోలీసులు లాడ్జిలపై నిఘా పెంచి అనుమతులు లేని వాటిని రద్దు చేయాలని భక్తులు కోరుతున్నారు.